అమరావతి మీద జగన్ మావి గన్ గురిపెట్టారా? మావి గన్ కాన్సెప్ట్ విన్నారా మీరు? మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. చూశారు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని అనుసంధానం చేస్తూ గ్రోత్ ట్రయాంగిల్ లాగా డెవలప్మెంట్ వ్యూహాన్ని తెర మీదకి తీసుకురావాలి అని జగన్ ప్రపోజ్ చేస్తూ ఉన్నారు కదా. అంటే అమరావతికి ఆల్టర్నేటివ్ మోడల్ ని జగన్ అధికారికంగా పార్టీ పరంగా చెప్పేశారు అని అనుకోలేము. ఇంతకీ ఈ మావిగన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? జియోగ్రఫికల్ గా, ఫైనాన్షియల్ గా, అన్నిటికీ మించి రాజకీయంగా. ఈ పాయింట్ డీటెయిల్డ్ గా చూద్దాం. దాంతో పాటు నేను ఒక చారిత్రక డాక్యుమెంట్ చూపిస్తా. అది చూస్తే గనక జగన్ మోడల్ ఎలాంటి ప్రభావం చూపించేందుకు అవకాశం ఉందో హిస్టారిక్ గా మనకు తెలుస్తుంది. అంటే హిస్టరీ చూద్దాం, ఎకనామిక్స్ అర్థం చేసుకుందాం, పొలిటికల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో అసెస్ చేద్దాం. అన్నట్టు మావి గన్ గన్ అని చెప్పి మావి గన్, సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. వేసిన జోక్ చూసారా మీరు? చూసారు కదా, గన్ అంటే జగన్ గుర్తొస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయంగా ఈ స్ట్రాటజీని ఉధృతంగా జనంలోకి వైసీపీ తీసుకెళ్లబోతోంది అనమాట. మరి మావిగన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామా? వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కామెంట్ చేయండి. కామెంట్ చేయడంతో పాటు హైప్ కూడా చేస్తే గనక ఈ వీడియో మరింత మందికి రీచ్ కావడానికి సాయపడిన వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్. అమరావతి విషయంలో రాజకీయ పెనుగులాట 12 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం కదా. అధికారంలో ఉండి కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉండి రాజముద్ర వేయలేకపోవటం అనే పరిణామాన్ని 2019 ముందు చూసాము. 19 తర్వాత డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, రీజనల్ బ్యాలెన్స్ పేరుతో జగన్ విశాఖ, అమరావతి, కర్నూలు మోడల్ని తీసుకురావడం చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ రాజకీయ అడ్వాంటేజ్ కోసం కేంద్రంతో ఆమోద ముద్ర వేయిస్తాము అని చెప్పడమే కాదు, 2028 నాటికే అమరావతి ప్రారంభోత్సవం జరుగుతుంది అని చెప్పడం చూస్తూ ఉన్నాం కదా. ప్రారంభోత్సవం అంటే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు మోడీ చేత వన్స్ మోర్ అనే రీతిలో ప్రారంభోత్సవం చేస్తారట. వన్స్ మోర్ అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఆల్రెడీ ఆ భవనాలన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న టెంపరీట, పర్మనెంట్ ఇప్పుడు కడుతున్నారట. అవి కట్టడం పూర్తయ్యి ఓపెనింగ్ అనేది 2028లో జరుగుతుంది. మరి ఇంత ప్రొలాంగ్డ్ ప్రాసెస్, ఇంత గందరగోళం, కట్టినవే మళ్లీ కడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఓ పక్కన. ఇంకో వైపునేమో 2 లక్షల కోట్లు నిర్మాణానికి అనుకూలంగా అమరావతి ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని జగన్ చంద్రబాబు చెప్పిన లెక్కని కోట్ చేస్తూ ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లు కావాలి. చూశారు కదా, చంద్రబాబు చెప్పిన లెక్కే అంటూ జగన్ కోట్ చేయటం. మరి ఇన్ని లక్షల కోట్లు ఒకచోటే పోసి మిగతా రాష్ట్రం అంతా ఉస్సూరు అనిపించే పరిస్థితి ఎందుకు అని చెప్తూ తాము రీజనల్ డెవలప్మెంట్, రీజనల్ బ్యాలెన్స్ కోసం పైన వైజాగ్, మధ్యలో అమరావతి, దిగువన కర్నూలు ప్రాంతాలని గ్రోత్ హబ్స్ గా డెవలప్ చేయాలి అనుకున్నాం, చేస్తాం అదే విధానం అని జగన్ మళ్ళీ చెప్తూ ఉన్నారు కదా. విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది, మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. ఈ వరుసలోనే రాజధాని మీదే లక్షల కోట్లు కుమ్మరించే బదులు మరింత మంది జనాభాకి ప్రయోజనం కలిగేలాగా, మధ్య కోస్తాలో ఒక అభివృద్ధి మొమెంటం వచ్చేలాగా ఒక ట్రయాంగిల్ డెవలప్మెంట్ మోడల్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అంటూ జగన్ మావిగన్ మోడల్ ని ప్రపోజ్ చేస్తా ఉన్నారు. మావిగన్ మోడల్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇదిగో ఈ ట్రయాంగిల్ మోడల్ అన్నమాట. మచిలీపట్నం నుంచి విజయవాడకి ఒక 65 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది, గట్టిగా ఒక గంట సేపు ప్రయాణం. విజయవాడ నుంచి గుంటూరుకు ఒక 40 కిలోమీటర్లు, 40-70 అంటే 110 కిలోమీటర్ల రేడియస్ లో జిల్లాల, ప్రాంతాల రూపురేఖలు మారిపోయే స్థాయిలో డెవలప్ చేయొచ్చు కదా అని గ్రోత్ మోడల్ ప్రపోజ్ చేస్తా ఉన్నారు. ఏంటి అడ్వాంటేజ్? విజయవాడ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతమే, గుంటూరు కూడా డెవలప్మెంట్ కి దగ్గరలోనే ఉంది. అంటే ఇన్ఫ్రా మీద కానీ, ఫేస్ లిఫ్ట్ చేసే కార్యాచరణ మీద కానీ లక్షల కోట్లు కుమ్మరించాల్సిన అవసరం ఉండదు. మచిలీపట్నం అభివృద్ధి పరంగా దశాబ్దాలుగా వెనకబడ్డ మాట నిజమే అయినా కానీ పోర్టు లాంటి అడ్వాంటేజ్ ఉంది కదా. అంటే ఈ రీజియన్ మొత్తాన్ని ఒక యూనిట్ గా డెవలప్ చేస్తే గనక పొటెన్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని, అంటే అర్బన్ ఏరియాగా డెవలప్ కావడానికి ఆల్రెడీ స్కోప్ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, తిరుగులేని అడ్వాంటేజ్ వచ్చి ఈ ప్రాంతం గ్రోత్ ఇంజన్ అనే మాటకి అసలైన నిదర్శనంగా నిలబడుతుంది అని జగన్ అంటూ ఉన్నారు కదా. మరి ఈ పని ఎందుకు చేయట్లా? డెవలప్మెంట్ సంగతి సరే,
అసలు అమరావతి వచ్చిన తర్వాత విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో జనం మనోభావాలు ఎలా ఉన్నాయి, జనం ఇంటర్నల్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు చూస్తా ఉన్నాయి గుంటూరు, విజయవాడ. బెజవాడని అడిగితే చెప్తారు కదా, కనీసం ల్యాండ్స్ ని కన్వర్ట్ చేసుకోవడానికి కూడా, అంటే లేఅవుట్ వేసుకోవాలన్నా ఏదైనా కట్టాలన్నా కూడా రకరకాల నిబంధనలు పెట్టి బ్రేక్ వేయడం చూసాం కదా. ఎందుకో అమరావతి రియల్ ఎస్టేట్ కి ఎక్కడ దెబ్బ పడుతుందో, విశాఖలో కనుక ల్యాండ్ యాక్టివిటీ జరిగితే అని వ్యూహాత్మకంగా బ్రేక్ వేసాం కదా. అంటే ఇలాంటి పరిణామాలన్నిటి వల్ల గుంటూరు, విజయవాడలోనే సఫికేషన్ ఉంది. అమరావతి విషయంలో ఇప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్న, గతంలో అనుసరించిన, 19కు ముందు అనుసరించిన వ్యూహాల వల్ల. ఇక మచిలీపట్నం సంగతి అయితే సరే, నేను ఇంతకు ముందే చెప్పినట్టు దశాబ్దాలుగా పేరు గొప్పే గాని అభివృద్ధి విషయంలో వెనకబడిన ప్రాంతం కదా. ఎప్పుడో 1830-40 ఆ ప్రాంతంలోనే కోస్తా తీరంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏవి అంటే మద్రాస్, మచిలీపట్నం, పైన కోల్కతా అని చెప్పుకునేంత స్థాయి కదా మచిలీపట్నంది. మరి అలాంటి ఘనమైన చరిత్ర కేవలం పుస్తకాలుగా పరిమితం అయిపోయింది. నేను ఒక చారిత్రక డాక్యుమెంట్ చూపిస్తానన్నాను కదా, ఇదిగో చూడండి. 1830-40 నాటికి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రాంతాల్లో ఏవి అభివృద్ధి చెందిన ప్రాంతాలు అని లెక్క తీసేట చూడండి. బందరు ఎంత ప్రశస్తంగా, విశిష్టంగా డెవలప్ అయిందో, ఎంత పాపులస్ ప్రాంతమో అర్థమవుతుంది కదా. జనాభా పరంగా చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. గుంటూరు కూడా అంతే, విజయవాడ కంటే మిగతా ప్రాంతాల కంటే ముందున్న ప్రాంతం కదా. మరి అప్పట్లోనే 150 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కదా, అప్పట్లోనే ఇంత ప్రభ వెలిగిన మచిలీపట్నం ఇప్పుడు ఎక్కడుంది? ఉస్సూరుమంటూ, నిరాశపడుతూ, మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ నిలబడిపోయింది కదా. పోర్ట్ ఆల్రెడీ 2024 ముందు నిర్మాణం జరగటమే కాదు, వేగంగా కంప్లీషన్ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు గనక మావిగన్ లాంటి మోడల్ వస్తే గనక ఆల్రెడీ డెవలప్మెంట్ విషయంలో కాస్త ముందున్న విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల చేయి పట్టుకుని మచిలీపట్నం ముందుకెళ్తే గనక అది కేవలం మచిలీపట్నానికి కాదు, మధ్య కోస్తాకి ఊపు తెచ్చినట్టు కదా. బ్రహ్మాండమైన పోర్టు కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న ఈ 3 ప్రాంతాలు గనక కోర్ డెవలప్మెంట్ ఏరియాగా తీసుకుని కాన్సన్ట్రేటెడ్ గా అభివృద్ధి చేస్తే గనక రాష్ట్ర రూపురేఖలు మారిపోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇవి అని చెప్పొచ్చు కదా. పైగా ఇవన్నీ చేయడానికి 2 లక్షల కోట్లు అక్కర్లా. ఇక్కడేమి ఏవేవో వ్యాలీల పేరుతో ప్రచారం చేయక్కర్లా, 20 ఏళ్లలో 30 ఏళ్లలో అని చెప్పక్కర్లా. జస్ట్ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతాల మీద దృష్టి సారిస్తా ఉన్నాం, ఇక్కడ ఈ సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పగలిగితే గనక, ప్రభుత్వం తన వంతుగా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే గనక అద్భుతాలు సాధించడానికి అనుకూలమైన ప్రాంతం కదా ఇది, అవునా కదా. అందుకోసమే మావిగన్ అనేది ఇప్పుడు రాజకీయంగా గురిపెట్టిన అస్త్రంలాగా కనపడతాం. ఇక రాజకీయంగా గురిపెట్టిన అంటున్నాం కదా, ఎలాగా? అమరావతి అంటే విజయవాడ, గుంటూరులోనే ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ఇంటర్నల్ గా తెలుసు అందరికీ అని అంటూ ఉన్నాం కదా. మరి ఈ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ట్రయాంగిల్ విషయంలో అయితే ఆ ప్రభావం ఏ జిల్లాల మీద, ప్రాంతాల మీద ఉంటుంది? ఉమ్మడి జిల్లాల లెక్కను చూస్తే పైన వెస్ట్ గోదావరి వరకు విజయవాడ అడ్జసెంట్ ఏరియా అంటే ఈ ప్రభావం ఉంటుంది. కృష్ణా, గుంటూరు అంటే ఉమ్మడి జిల్లాల లెక్కను చూస్తే పైన 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, గుంటూరులో 17 కాన్స్టిట్యున్సీస్ కదా. అంటే 48 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఈ అభివృద్ధి వ్యూహం అనేది నేరుగా ప్రభావం చూపించే పరిణామం కదా. పైగా పెద్దగా ఖర్చు పెట్టక్కర్లా, ఆల్రెడీ అడ్వాంటేజ్ గా ఉన్న పరిణామాలని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ తో ముందుకు తీసుకెళ్లే వ్యూహం కదా ఇది. దానివల్ల అప్పులు చేయక్కర్లా, రాష్ట్రం మీద ఆర్థిక భారం తగ్గుతుంది, సంక్షేమం మీద, మిగతా ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెట్టేందుకు స్కోప్ వస్తుంది. అందుకని ఈ ట్రయాంగిల్ మీద మిగతా ప్రాంతాలు కూడా ఆదరాభిమానాలు, ఎమోషనల్ కనెక్ట్ చూపించేందుకు అవకాశాలు ఉంటాయి. అంతే కదా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే. మీరు లక్షల కోట్లు తెచ్చి ఒక చోట పోస్తున్నారు అంటే ఆ ప్రాంతం మీద మిగతా ప్రాంతాల ప్రజల ఆలోచనలో ఒక డిస్కనెక్ట్ మనమే క్రియేట్ చేస్తున్నట్టు. అలా కాకుండా ఆల్రెడీ అడ్వాంటేజ్ని ప్రొజెక్ట్ చేస్తే ఇలా డెవలప్ చేస్తున్నాము అంటే అలాంటి నాయకత్వం అయినా, అలాంటి ఆలోచన అయినా బ్రహ్మాండంగా రియాలిటీకి దగ్గరగా, రియల్ ఎస్టేట్కి కాదు, రియాలిటీకి అంటే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు ప్రాక్టికల్గా ఏపీకి ఏం కావాలో అది అనుసరిస్తున్నట్టు అని అనుకోవాల్సి ఉంటుందేమో కదా. మీరేమంటారు? మావిగన్ అనే వ్యూహం కోస్తా జిల్లాల్లో ఆర్థికంగానే కాదు, రాజకీయంగా కూడా ప్రభావం చూపిస్తుందా? మీ కామెంట్ నిర్మాణాత్మకంగా చేయండి. మరీ ముఖ్యంగా మీరు కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి, మాట్లాడుకుందాం.